పేలుళ్లకు కుట్ర కేసులో సిరాజ్ సమీర్ను విజయనగరం పోలీసులు విచారిస్తున్నారు. రెండో రోజు ఎన్ఐఏ ఏటీఎస్ అధికారులు విచారిస్తున్నారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సిరాజ్ సమీర్ సమాధానం ఇవ్వలేదు. దీంతో ఎలాగైనా కీలక విషయాలు రాబట్టేందుకు అధికారులు చూస్తున్నారు. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పేలుళ్లకు కుట్ర కేసులో సిరాజ్ సమీర్ను విజయనగరం పోలీసులు విచారిస్తున్నారు. రెండో రోజు ఎన్ఐఏ ఏటీఎస్ అధికారులు విచారిస్తున్నారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సిరాజ్ సమీర్ సమాధానం ఇవ్వలేదు. దీంతో ఎలాగైనా కీలక విషయాలు రాబట్టేందుకు అధికారులు చూస్తున్నారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పేలుళ్లకు కుట్ర కేసులో సిరాజ్ సమీర్ను విజయనగరం పోలీసులు విచారిస్తున్నారు. రెండో రోజు ఎన్ఐఏ ఏటీఎస్ అధికారులు విచారిస్తున్నారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సిరాజ్ సమీర్ సమాధానం ఇవ్వలేదు. దీంతో ఎలాగైనా కీలక విషయాలు రాబట్టేందుకు అధికారులు విచారణ చేపట్టారు. సిరాజ్ సమీర్ను రెండో రోజు ఎన్ఐఏ ఏటీఎస్ అధికారులు విచారిస్తున్నారు విజయనగరంలో. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. ఎస్ రమేష్. మురళి, ఈ రోజు చూసుకుంటే విచారణ రెండో రోజు కొనసాగుతుంది. ఈ రోజు విచారణలో అయితే ఇంటెలిజెన్స్, అదే విధంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఎన్ఐఏ అధికారులు, జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులతో పాటు యాంటీ టెర్రరిస్ట్ వీళ్ళు కూడా పాల్గొన్నారు. అయితే నిన్న జరిగిన విచారణ నేపథ్యంలో 15 ప్రశ్నలు సంధిస్తే ఎంతవరకు పొంతలేని సమాధానం చెప్పారు. సిరాజ్ని తన్ని విరివిగా 2 వేర్వేరు రూముల్లో పెట్టి వివిధ రకాలుగా ప్రశ్నించినా సరే పొంతలేని సమాధానాలు చెప్తున్న నేపథ్యం మనం చూస్తున్నాము. అయితే ఈ 7 రోజుల కస్టడీలోని ఇంకెన్ని నిజాలు వెలుగులోకి వస్తాయి అన్న దాని మీద కూడా ఆలోచనలో ఉన్నారు పోలీసులు. అయితే ప్రస్తుతానికైతే విచారణకైతే వీళ్ళు సహకరించట్లేదని ఒక రకంగా చెప్పుకోవాలి. అయితే ఎలాగైనా సరే ఈ మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఉగ్ర మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, అయితే ఒక వాట్సాప్ గ్రూప్ గా క్రియేట్ చేసి ఒక 10 మంది వరకు పనిచేస్తున్నట్టయితే తెలిసింది. ఈ 10 మందిని కూడా 10 మంది కాల్ డేటాలు కూడా 10 మంది ఎక్కడున్నారని చెప్పి చూస్తున్నారు. ఇంకో వైపు అయితే కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు. మరో రకంగా చూసుకుంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కానీ, ఆస్తులు కానీ, ఇల్లు కానీ ఇప్పటికే సీజ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే ఈ ఉగ్రమూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ వ్యాపించాయి, ఇంకేం కుట్రలు చేశారు అన్న నేపథ్యంలో అయితే పట్టణ పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఒక రకంగా బృందాలుగా విడిపోయి కూడా వాళ్ళని విడివిడిగా దర్యాప్తు చేస్తున్నదైతే మనకి సమాచారం ఉంది. మనం ఎటువంటి అయితే ఇదంతా గోప్యంగా జరుగుతుందన్నది మనం తెలుసుకోవాల్సిందైతే ఒక మీడియాని కూడా వాళ్ళు అలౌ చేయట్లేదు. అయితే ఉన్నతాధికారులు రావడం వెళ్ళడం వరకు మాత్రం అయితే మీడియాకు తెలుస్తుంది. పూర్తిగా దర్యాప్తు అయితే జరుగుతున్నట్టు మనం చూస్తున్నాము. ముందుగా నిన్న అయితే విశాఖ నుంచి విజయనగరం తీసుకొచ్చినప్పుడు మెడికల్ చెకప్లు చేయించి తీసుకొచ్చారు. అయితే అదే విధంగా మళ్ళీ మెడికల్ చెకప్లు చేయించే కోర్టుకు హాజరుపరచాలన్న నేపథ్యంలోని థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దు, ఎటువంటి ఇది చేయొద్దన్న కోర్టు ఆదేశాల మేరకు అయితే కొంత విచారణలో అయితే వెనకబడినట్టే అనిపిస్తుంది. అయితే ఈ విచారణ మొత్తం మీద ఏం జరుగుతుంది, ఏమవుతుందన్న అంశాల మీద అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఇంకెక్కడెక్కడ పేలుడు పదార్థాలు ఉన్నాయి, ఇంకెంతమంది వీళ్ళకి సంబంధించి వ్యక్తులు ఉన్నారు, ఉగ్ర లింకులు ఏంటి, అది ఇప్పటికే పలు రాష్ట్రాలకు సైతం వీళ్ళకి లింకులు ఉన్నట్టు అయితే వచ్చిన నేపథ్యం అయితే ఒక వింత పరిస్థితి ఏంటంటే వీళ్ళు
ఆమోద పత్రంలో కూడా తెలిపారు పలానా దగ్గర 4 చోట్ల విజయనగరంలోని దాడులకు పాల్పడతామని చెప్పి. అయితే అదే అంశం మీద ఇప్పుడు విచారణలో అయితే నోరు మెదపటం లేదన్నది తెలుస్తుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.